నా పేరు తరడ బ్రహ్మలింగం, మా పులిస్మామిడి గ్రామం, బైతెల్ పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. మరి ఆదివాసీ ట్రస్ట్లో మేము 250 రూపాయలు సభ్యత్వం పొంది ఉన్నాము. ఆదివాసీ ట్రస్ట్లో పొంది ప్రతి మంగళవారం ఇక్కడ ఆదివాసీ ట్రస్టులో మేము మీటింగ్ వచ్చి ఇక్కడ కొన్ని విషయాలు పేదవాడు ఎలా బ్రతకాలి దీనికోసం ప్రత్యేకంగా క్లాసులు ఏర్పాటు చేసి మాకు తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా ఆదివాసీ ట్రస్ట్ వల్ల అనేక గ్రామాల్లో విద్యా వ్యవస్థ కోసం, అలాగే ఆరోగ్య శాఖ కోసం, అలాగే పెద్ద చదువులు పిల్లలు చదవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ట్రస్ట్ ద్వారా పొదుపు చేసుకున్న ఈ డబ్బులు మరి ఐఏఎస్ కోచింగ్ కూడా మొన్ననే ఐపీఎస్ కోచింగ్ కూడా పంపించడం జరిగింది. అటువంటి ట్రస్టు అంతే గిరిజన ప్రాంతంలో ఈ గిరిజనులు అభివృద్ధి చెందుతుంటే కొంతమంది దుష్టశక్తులు అయితే ఒక ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న కొండపల్లి రాంబాబు తప్పుడు ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదు. తన విధి ఏంటి, తన ఉద్యోగ రీత్యా ఏంటి, ఆ ఉద్యోగ రీత్యా అయ్యా రాంబాబు గారు మీ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు, ఆ గ్రామంలో మీ వృత్తి ఏంటి, మీ ధర్మం ఏంటి, మీ వృత్తి ఉపాధ్యాయుడిగా నీ బాధ్యత సక్రమంగా నువ్వు నిర్వహిస్తున్నావా లేదో అది జాగ్రత్తగా గుర్తు చేసుకో. నీవు ఆదివాసి, కానీ ఆదివాసి ట్రస్ట్ మీద తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. నీ ఉద్యోగం చేసుకొని నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, కానీ ఇక్కడ ఆదివాసీ ట్రస్ట్ వల్ల 2,20,000 మంది కుటుంబాలు మనోభావాలు దెబ్బతీస్తున్నావు. చాలా జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకో, కానీ నీ పని నీవు సక్రమంగా నిర్వహించకుండా ఆదివాసీ ట్రస్టులో ఉన్న ఆదివాసీ బిడ్డలకు మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు. ఈ ఆదివాసీ ట్రస్ట్ జోలికి ఎవరైనా కాదు, మీరే కాదు, ఎవరు వచ్చినా కూడా ఆ జోలికి వస్తే మేము సహించేది లేదు. నీ తాట తీస్తాం, జాగ్రత్త. మేము ఎక్కడికైనా వెళ్ళగలం. ఆ ట్రస్ట్ తరపు నుంచి మేము క్రిమినల్ కేసులు కూడా నీకు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీవు మాట్లాడినది వెనకాల తీసుకొని క్షమాపణ చెప్పాలని ఆదివాసీ ట్రస్ట్ తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. చాలా జాగ్రత్తగా, నువ్వు కూడా ఆదివాసివే, నువ్వు మా పిల్లల చదువుల కోసం నీకు ఎంత వస్తుందో మాకు తెలియదు, కానీ నువ్వు రూపాయి ఇస్తావా చెప్పు, దానికి సమాధానం చెప్పు. మా పిల్లల చదువుల కోసం నువ్వు రూపాయి ఇస్తావా? నువ్వు ఇవ్వవు, కానీ ఆదివాసీ ట్రస్ట్ తరపు నుంచి మా పిల్లల చదువుల కోసం మాకు ఇస్తుంది ట్రస్ట్ తరపు నుంచి. అలాగే మా ఆరోగ్య శాఖ కూడా ఎంతోమంది మహిళలకు కూడా మరి ఆపరేషన్ జరిగింది. అలాగే అనేక మందిని మరి కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యము చేయించడం జరిగింది. మరి నీవు కూడా ఆదివాసివే కాబట్టి నీవు ఆదివాసిగా ఎంతమందికి సాయం చేసావు ఒక్కసారి నీవు గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా రాంబాబు, నీ విధి నీవు సక్రమంగా మార్చుకో, నీ పద్ధతి మార్చుకొని నీవు మళ్ళీ అడుగుతున్నాము, నీవు క్షమాపణ చెప్పి నీవు మాట్లాడిన దాన్ని వెనకాల తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై ఆదివాసీ.